వారసత్వం హీరోల పిల్లలో లేకపోతే ప్రముఖ దర్శకుల నిర్మాతల పిల్లలో ఒక వరకు కొత్తగా ఇప్పుడు కష్టపడి ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చిరంజీవి అనుకోండి. సో వీళ్ళందరూ కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటారా, లేకపోతే కేవలం ఈ వారసత్వంగా వచ్చిన వాళ్ళు అలా ఫీల్ అవుతూ ఉంటారా? ఒరిజినల్గా వచ్చిన వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవుతారు, వారసత్వం వచ్చిన వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. వారసత్వం వచ్చిన వాళ్ళను ఈ మొదట వచ్చిన కొత్తలో ఇబ్బంది ఉంటారు, వారసత్వం లేకుండా టార్చర్ పెడతారు. మా వాళ్ళు కూడా మామూలు వాళ్ళు కాదు, కొత్తగా వచ్చిన వాళ్ళని ఎంత హింస పెట్టాలో అంత హింస పెడతారు. దాదాపు కుదిరితే పంపించేద్దాం వాడి జీవితంలో మా అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాడు ఏడ్చి వాడి జీవితం మీద విరక్తి కలిగి సూసైడ్ చేసుకోవాలన్నంత లెవెల్లో టార్చర్ పెడతారు. సో వాడికి పగ ఒక రకమైన కసి వచ్చేస్తుంది. ఆ తర్వాత వాడు వీళ్ళకి నరకం చూపిస్తాడు. ఉంటే మనకి పోటీ అవుతాడు అన్న ఉద్దేశం ఇంటెన్షనల్ గా కాదు. నేను అనుకుంటున్నా వీళ్ళకి ఏంటంటే ఒక న్యూనతా భావం ఉంటుంది. టాప్ స్టార్స్ ని టాప్ టెక్నీషియన్స్ ని చూసినట్టుగా మిగిలిన వాళ్ళని చూడరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఒక హీరో గారి బాయ్ ఉన్నాడు. హీరో గారి బాయ్ ఉంటే బాబు ఆయన పేరు పెట్టి పిలిచిన హీరో గారికి జ్యూస్ ఇవ్వు, హీరో గారికి కాఫీ ఇవ్వు అని చెప్తాం. అదే మామూలు మన ఆఫీస్ బాయ్ ఉంటాడు, అంటే వేరే బాయ్ ఉంటాడు, రారా అంటాడు. అంటే వాడు అనేసరికి హీరో గారి మనిషి కాబట్టి ఆయన చాలా గౌరవంగా బాబు నాన్న అని పిలుస్తూ ఉంటారు. బాబు గారి బాబుని కూడా బాబు అని పిలుస్తారు. అదే మనం డబ్బులు ఇద్దరికీ ఒకటే డబ్బులు ఇచ్చారు. యాక్చువల్గా వాడు ఎక్స్ట్రా మనకి, వాడిని తిట్టాలి. వీడు మనకి పని చేస్తున్నాడు 24 hours మనకి చాకరీ చేసేవాడు వీడినేమో మనం చాలా చీప్గా చూస్తాం, వాడినేమో చాలా ఎక్కువగా